హలో ఆల్. సో లాస్ట్ వీడియోలో మనం బ్యాక్లైట్ డ్రైవర్ అండ్ కనెక్షన్స్, అవుట్పుట్, ఇన్పుట్ ఎలా ఇవ్వాలి అనేది బ్యాక్లైట్ డ్రైవర్ గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం. యూనివర్సల్ బ్యాక్లైట్ డ్రైవర్ గురించి. సో ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ మదర్ బోర్డ్ గురించి తెలుసుకున్నాం. ఇది ఒక యూనివర్సల్ ఆండ్రాయిడ్ మదర్ బోర్డ్. మీకు మార్కెట్లో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మీకు అవైలబుల్ అనేది ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఈ టైప్ ఆఫ్ బాక్స్తో వస్తుంది మీకు. అండ్ ది మోడల్ నెంబర్ S36-8TA 1.5 అని. ఎల్సిడి అండ్ ఎల్ఈడి ప్యానల్కి ఈ హెచ్డి రెజల్యూషన్తో మీకు అవైలబుల్ ఉంది. స్మార్ట్ 1GB ర్యామ్, 8GB స్టోరేజ్తో మీకు దొరుకుతుంది. ఆల్మోస్ట్ దీని కాస్ట్ వచ్చి మీకు 1900 to 2000 దాకా కాస్ట్ అనేది అవుతుంది. సో అండ్ చూడొచ్చు ఇక్కడ సమ్ రెజల్యూషన్ కోడ్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ సమ్ రెజల్యూషన్ కోడ్స్ అని ఇచ్చారు. అండ్ సర్వీస్ మెన్యూ అని ఒక కోడ్ ఉంది. అండ్ ఈ కోడ్స్ మీరు లాస్ట్ మీకు చూపిస్తాను, దేనికి ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తాను. మీరు బాక్స్ ఓపెన్ చేయగానే ఒక రిమోట్ అయితే ఉంది విత్ హై క్వాలిటీ. అండ్ మీకు వాయిస్ కంట్రోల్ కీ అయితే ఉంది. అండ్ నెట్ఫ్లిక్స్ ఒక డెడికేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి కొన్ని, అంటే నెట్ఫ్లిక్స్కి, యూట్యూబ్కి అండ్ మీడియా బ్రౌజ్ చేయడానికి అండ్ మెనీ మోర్ ఆప్షన్స్. సో కొంచెం హెవీగా అయితే ఉంది. అండ్ చూడొచ్చు, ఇది ఐఆర్ ఫ్రంట్ ప్యానల్ ఐఆర్ కనెక్షన్, అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ రిమోట్కి ఏదైతే సిగ్నల్ ఇదవుతుందో అలా. ఇది ఫ్రంట్ ప్యానల్. నార్మల్గా మన మెన్యూ బటన్స్ ఏదైతే ఉంటాయో ఆ కనెక్షన్. సో ప్రస్తుతానికి దీన్ని నేను కనెక్ట్ చేయట్లేదు. సో ఇది ఈ టైప్ కనెక్ట్ అవుతుంది. అండ్ మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ ఆండ్రాయిడ్ మదర్ బోర్డ్. సో మీకు ఆండ్రాయిడ్ మదర్ బోర్డ్లో విత్ వైఫై అండ్ బ్లూటూత్ మీకు కనెక్షన్స్ అనేది చూడొచ్చు. వైఫై యాంటీనా అండ్ బ్లూటూత్ యాంటీనా. అండ్ మీరు సోర్సెస్ అండ్ అవుట్పుట్ చూస్తే మీకు ఈ టైప్ ఉంది ప్యానల్. మీరు ఇక్కడ ఇయర్ ఫోన్ ఆర్ ఆడియో అవుట్పుట్ జాక్ అనేది ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. 3.5mm జాక్ అండ్ యూఎస్బి ఇన్పుట్. అండ్ టీవీ పిన్ అయితే ఉంది. టీవీ పిన్ వర్క్ అవ్వదు, మీకు లోపల నుంచి ఎంటీ ఉంది. అంటే టీవీ పిన్, పాత టీవీ పిన్ ఇది. సో జస్ట్ ఒక డమ్మీ అయితే ఇచ్చారు. సో లీవ్ ఇట్. మీకు ఇక్కడ ఏవీ పిన్ అయితే ఉంది, ఆడియో విజువల్ పిన్ అనేది మీకు ఇక్కడ ఉంది. అండ్ HDMI 2 పోర్ట్స్ అయితే HDMI అవైలబుల్ ఉన్నాయి. అండ్ SPDIF ఒక పోర్ట్ అయితే ఉంది. మీరు RJ45 ఉంది. మీరు డైరెక్ట్గా ఇంటర్నెట్ ఎథర్నెట్ పోర్ట్ నుంచి మీరు డైరెక్ట్గా ఇంటర్నెట్ అనేది ఫైబర్ నెట్ కానీ ఇలాంటిది ఏదన్నా మీకు ఇంటర్నెట్ ఉంటే డైరెక్ట్గా మీరు ఇంటర్నెట్ పిన్ ఇక్కడ కనెక్ట్ చేసుకుని విత్ హై స్పీడ్ ఇంటర్నెట్ మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మీకు ఇన్పుట్, పవర్ ఇన్పుట్. ఇది DC 12 volt. ఇంకోటి చూడొచ్చు, బాక్స్లో మనకి 12 volt ఏదైతే మనం ఇప్పుడు DC అడాప్టర్ కానీ చార్జర్ టైప్లో అడాప్టర్ అనేది ఉంటుంది కదా. సో DC అడాప్టర్ అనేది మనకి బాక్స్లో రాలేదు కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి, బయట మనం పర్చేజ్ చేయవలసి ఉంటుంది. సో 12 volt 1 ampere, 12 volt 1 ampere ఆర్ 1.2 ampere పవర్ అనేది సూటబుల్ అవుతుంది ఈ బోర్డ్కి. సో మనం నెక్స్ట్ వీడియోలో దీన్ని అసెంబ్లింగ్ ఎలా చేయాలి అండ్ మీకు ఇదే మదర్ బోర్డ్ మీరు తీసుకోవాలని ఉంటే మీరు ఇందాక చెప్పిన మోడల్ నేమ్ ఏదైతే ఉందో అండ్ ఆ మోడల్ నేమ్తో సెర్చ్ చేసి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటే మీరు తీసుకోవచ్చు. అసెంబ్లింగ్లో మనం పూర్తిగా చూద్దాం, అంటే డిస్ప్లే కూడా చూద్దాం. అండ్ పూర్తి కనెక్షన్స్ ఇచ్చేసి మన ప్యానల్లో డిస్ప్లే ఎలా వస్తుందనేది చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.